ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీకు 2 రిఫరెన్స్ మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆకాశంతో భూమితో మాట్లాడుతూ ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు సృష్టికర్త. సృష్టికర్త లేనిది ఈ సృష్టి లేదు. మానవుడు లేడు. దేవుడు సృష్టించుకున్న మానవుడు ఆదికాండములో మొట్టమొదటి అధ్యాయంలో 26వ వచనంలో ఒక సంకల్పం, దేవుడు తన రూపం మానవుడికి ఇవ్వాలని. ఆదికాండం 2:7 ప్రకారము మట్టిని తీసి దేవుడు మానవుని సృష్టించుకున్నాడు. అలాగే ఇంకొక మాట ఉంది. యెషయా 49లో 16వ వచనములో తన అరచేతుల మీద తన రూపాన్ని మానవుడికి ఇచ్చినట్లు ఉన్నది. అంటే మానవుడికున్న రూపం దేవునికి ఉన్న రూపం. తన రూపములో మానవుని సృష్టించుకొని జగత్ పునాది వేసినవాడు సృష్టికర్త. ఆకాశానికి భూమికి సమస్తము, ప్రతిదానికి, ప్రతి మానవుడికి దేవుడిగా ఉన్న దేవుడు ఎవరి కోసం బాధపడుతున్నాడు అంటే ఆకాశం కోసం బాధపడలేదు, భూమి కోసం బాధపడలేదు. ఈ భూమి మీద ఎన్నో కొండలు, కోనలు, అనేక రకాల కళ్ళకు కనిపించే ఎన్నో అందాలు, అలాగే జీవకోటిలో పురుగుల దగ్గర నుంచి జంతువులు, క్రూర మృగాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటి కోసం బాధపడటం లేదు. మట్టిని తీసి తన అరచేతుల మీద వేసి తన రూపాన్ని ఇచ్చి మానవుణ్ణి సృష్టించుకొని ఏదేను తోటిచ్చి సంతోషంగా ఉండండి అని చెప్పిన దేవుడు, ఈ భూమిని నింపండి, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పిన దేవుడు, దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మొట్టమొదటిగా దేవుడు బాధపడ్డాడు మానవుడి కోసం. యెషయా అధ్యాయంలో ప్రతి మానవుడు, యెషయా అధ్యాయం ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. యెషయా అధ్యాయం మొట్టమొదటి అధ్యాయంలో 2వ వచనం, యెహోవా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆ కింద వచనాలు చూస్తే ఎద్దు యజమానుడు మాట వింటుంది. మొత్తం సమస్తము ఎవరైతే అంటే ఒక కుక్కని పెంచుకున్నా, దేన్ని పెంచుకున్నా ఆ యజమానుడు మాట అవి వింటాయంట. సృష్టిలో సమస్తము కూడా, సముద్రం కానీ, గాలి కానీ, ఎండ కానీ, నీరు కానీ, ప్రతిది కూడా దేవుడి మాట వింటుంది. కానీ పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి సంతోషంగా ఉన్న దేవుడి దగ్గర అన్నీ పొందుకొని దేవుడి మీద తిరుగుబాటు స్వభావంతో ఉన్నారంట. అందుకే బాధపడుతున్నాడు. ఆకాశమా భూమి చెవియొగ్గి నా మాట వినండి, నా పిల్లల్ని నేను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీదే తిరుగుబాటు స్వభావంతో ఉన్నారని బాధపడుతున్నారు. తిరగబడుతున్నారంట. అలాగే ఇంకొక మాట మీతో పంచుకుంటున్నాను. యెషయా 29వ అధ్యాయంలో 13వ వచనములో ప్రభువు ఇలాగే సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చిచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయములను నాకు దూరము చేసుకొని ఉన్నారు. అంటే హృదయములో దేవుడు ఉండాలి,
దేవుణ్ణి పక్కన పెట్టి పాపాన్ని పెట్టుకున్నారు కనుక అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకుని ఉన్నవి చెప్తున్నాడు క్లియర్గా. మానవుల విధులను బట్టి వారు నేర్చుకునివి అంటే మానవులు ఏమైతే మానవులు చేస్తారో అవి చూసి నేర్చుకుంటున్నారే కానీ మానవులు కల్పించుకున్న ఆలోచనలు, మానవులు ఆలోచిస్తున్న అంటే మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే దుష్టాత్మతో స్నేహం చేసి ఈ లోకంలో నాది 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 అనుకునే తపన పడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. మానవులు కల్పించే పద్ధతులే మానవుడు నేర్చుకుని దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి దుష్టత్వం అనే మార్గము సాతాన మార్గంలోకి వెళ్ళిపోయి ఆ మార్గంలో పాపముతో నిండిపోయి చనిపోతున్నారు మానవులు. అందుకు దేవుడు చాలా బాధపడుతున్నాడు. మానవులు కల్పించే పద్ధతులు. చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు నాకు బాగా గుర్తు, చాలామంది ఆడుకునేటప్పుడు అక్కడ ఒక బీచ్ దగ్గరికి వెళ్తే ఒక పెద్ద ఇసుకతోని పెద్దగా గుడిలా కట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడని అక్కడ ఏదో చేతులతో పెట్టి దండాలు పెట్టుకునేవాళ్ళు. మాలో కొంతమంది ఫ్రెండ్స్ ఏదైనా వస్తువు అక్కడ పెట్టి అరే మన దేవుడురా అంటే దండం పెట్టేవాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి కూడా మానవుడు స్వబుద్ధి ఎలా మారిపోతుందంటే స్వార్థం, సొంతం. మానవుడు ఏం చెప్తే అదే జరిగిపోతుంది అన్నట్టు మానవుడు ఏం చెప్తే అది ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో దగ్గర, రేపు ఇంకో దగ్గర, అవతలనాడు ఇంకో దగ్గర, అవతలనాడు సోమ మంగళ బుధ లక్షు శుక్రు శని ఆది మరలా సోమవారం. అన్ని రోజుల్లో అనేక రకాల దగ్గరికి వెళుతున్నారే కానీ నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నారు. మానవులు కల్పించే పద్ధతులనే నేర్చుకున్నారు. మానవుడు ఎప్పటికైనా భూస్థాపం అయిపోతాడు, పుట్టాడు మరణిస్తాడు. వాడు చేసేది నిజం కాదు, వాడు చూపించేది నిజం కాదు, వాడు మార్గం అబద్ధం. కానీ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గములో ఎటువంటి పాపం లేదు, ఆయన మార్గంలో అబద్ధం లేదు, ఆయన మార్గంలో నిత్య జీవం ఉన్నది. మానవుడు ఏం కోల్పోతున్నాడు అంటే మానవుడు చేసిన ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతున్నాడు కనుక నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు. అందుకు దేవుడు ఆ దివుని విడిచి భూమి మీదకి నీకోసం నా కోసం దివి నుంచి భూకు వచ్చాడు. వచ్చి మానవ జన్మెత్తి దేవుడు ఎవరు అన్నది మీకు తన మార్గం చూపించి నీకోసం మరణించి మరలా పునరుద్ధానుడై శిష్యులతో ప్రజలతో అదే మానవుడితో మాట్లాడుతున్నాడు. నేను యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను, నేను మరలా వస్తాను, వెళ్ళి నా మార్గాన్ని సమస్త దేశ ప్రజలకు వెళ్ళి నా మార్గాన్ని తెలపండి. నమ్మినవాడు ధన్యుడవుతాడు, నమ్మని వాడికి శిక్ష విధి ఉంటుంది, నమ్మి బాప్టిస్ట్ని పొందుకున్నవాడు రక్షించబడతాడు అని దేవుడు సమస్త దేశ ప్రజలకి తెలపండి, నేనున్నాను. వీళ్ళు మానవులు చేసే కల్పిత పాత్రల ద్వారా నశించిపోతున్నారు అని దేవుడు మాట్లాడి ఆనాడు మాట్లాడాడు కనుక శిష్యులతో ఈరోజు నేను కూడా తెలుసుకోగలిగాను. 2025 సంవత్సరాల కిందట దేవుడు పుట్టి మానవుడిగా శిష్యుల్ని ఎన్నుకొని ఆనాడు నుంచి ఈనాడు వరకు ఇండియాకు థామస్ గారు రావడము, ఆయన ద్వారా ఎంతోమంది బ్రాహ్మణ్స్ పంతులు గారులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇంకా ఈ భూప్రపంచం మీద ప్రేమే నిజమైనది, శాశ్వతమైనది, దేవుడే శాశ్వతమైన వాడు, ఏది శాశ్వతము కాదని ఈ లోకంలో ఉన్నవాడితో ఆ స్నేహాన్ని తొలగించుకొని స్వార్థం తొలగించుకొని మనిషి స్వభావాన్ని పక్కన పెట్టి మనుషులు దయ పొందుకొని దేవుని దయ పొందుకొని మంచిగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో దేవుని మాటలు ఫలించి ఆ మాటలు నా వరకు వచ్చే కనుక నేను కూడా ఒక మృగంగా ఉన్న నేను మానవ కల్పితాలతో పరిగెడుతున్న నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదేమో. ఆయన సత్యవంతుడై ఉన్నాడయ్యా, ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు. చూసుకోండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు.
యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చివరి వచనం 58వ వచనం చదువుకుంటే అబ్రహాము కన్నా ముందున్నవాడిని అన్నాడు. అంటే యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు, అబ్రహాము ఎప్పుడు, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? అబ్రహాము కన్నా ముందున్నవాడి దేవుడే బాధపడ్డాడు గనక నీకోసం నా కోసం దివి నుంచి భూకి వచ్చి మానవ జన్మెత్తి తన మార్గం చూపించిన యేసయ్య ఈరోజు తన 2 చేతులు చాచుతున్నాడు. నిన్నే పిలుస్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక మంచిగా బ్రతుకు. కులాన్ని మతాన్ని పక్కన పెట్టుకో. మానవ కల్పితాలన్నీ కూడా పక్కన పెట్టుకో. మానవుడికున్న ఆలోచన మట్టిపాలు. దేవుడు ఆలోచనలు, దేవుడు జ్ఞాపకాలు నిజం. దేవుడు ఒక్కడే శాశ్వతంగా నిన్ను ప్రేమించేవాడు. ఆ ప్రేమతో ఈ భూమి మీద నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మార్కు సువార్త 12వ అధ్యాయం 31 ప్రకారం ప్రేమించు. అది నా ప్రేమ అని చెప్పి ప్రేమని ఇట్టి పరిస్థితులు అక్రమము నేను నింపుకొని ప్రేమను చల్లార్చుకోక అందరినీ ప్రేమించు, కులాన్ని చూడొద్దని తన మార్గం చూపించిన వాడి దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేన్ని చూసి నువ్వు విర్రవీగిపోతున్నావు? అందాన్ని చూసా, డబ్బును చూసా, హోదాను చూసా, పదవులను చూసా, కుటుంబాలను చూసా, నీకున్న ఆస్తిని చూసా, లేకున్నా నీకు ఉన్న బలాన్ని చూసా, దేన్ని చూసి విర్రవీగుతున్నావో నాకైతే తెలియదు. కానీ ఏది నీతో రాదు. దేవుడు ప్రేమ ఒక్కటే నీతో ఉంటే ఈ భూమి మీద నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఒక దినము దేవుణ్ణి చూస్తావు, ఆయన ముఖ దర్శనం చేస్తావు. దయచేసి దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ప్రేమిస్తే నీ కొరకు సంతోషపడతాడు. మారు మనసు పొందుకుంటే నీ కోసం సంతోషపడతాడు. పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం ఉంటుంది. తన 2 చేతులు చాచి నరకానికి వెళ్ళొద్దు, పరలోకంలో నేనుంటాను, నా దగ్గరికే రండి అని పిలుస్తున్నాడు. నువ్వు మంచిగా బ్రతికితే, అందుకే మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి. మంచివాడిని చెడ్డవాడిని చూస్తున్నాడు. చెడ్డవాడు అనగా ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి నరకానికి వెళతాడు. మంచివాడు అనగా దేవుణ్ణి చూసి దేవుడు మార్గంలో నడిచి పరలోకానికి వెళతాడు. దయచేసి తెలుసుకొని, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, ఆ దేవుడిలో ఎటువంటి పాపము లేదు, ఆయన మాటలో ఎటువంటి పాపము లేదు, ఆయన మార్గములో ఎటువంటి పాపము లేదు. నీకోసం నా కోసం ఇదిగో ఆ దేవుడే నా కోసం దివి నుంచి భూకి వచ్చాడు. ఇదిగో ఒకనకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు అనే వ్యక్తిని ఈరోజు సైలేస్ పాల్ బ్రదర్గా దేవుడు మాటలు చెప్పే భాగ్యం ఇచ్చాడు, మార్పిచ్చాడు. నాకు కూడా మార్పిస్తాడు. నాలో కూడా కఠినత్వాన్ని తీసి ప్రేమతో నింపి నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ, కట్టుకున్న భార్యని ప్రేమిస్తూ, కట్టుకున్న భర్తని ప్రేమిస్తూ, పిల్లల్ని సరిగ్గా మంచిదారిలో నడిపిస్తూ, ఇరుగు పొరుగు వారితో సంతోషంగా గడుపుతూ, ఉన్నంత వరకు ఈ భూమి మీద ప్రేమతో బ్రతుకుతూ ఒక దినము దేవుణ్ణి చూసే భాగ్యం నాకు దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా మారు మనసు పొందు. మారు మనసుకు ప్రతిఫలం ఉన్నది, అదే పరలోక రాజ్యం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం చదవండి. ఏ గ్రంథం చదివినా ఏది పరిశుద్ధ గ్రంథమైనది పరీక్షించి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన మార్గములో ఉండండి. ఒక దినము దేవుణ్ణి చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు నీకోసమే. మీ అందరికీ వందనాలు.